నమస్తే. మనం ములుగు నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్‌లో ఉన్నాం. ఇక్కడ నుంచి సీతక్కకు 3 సార్లు గెలిపించిర్రు. 2 సార్లు ప్రతిపక్ష హోదాలో ఎమ్మెల్యేగా ఆమె పనిచేసింది. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మంత్రిగా కూడా సీతక్క పనిచేస్తా ఉన్నది. మేము ములుగు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ ములుగుకెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో, ఆన్ ద వేలో కొంతమంది రైతులు కనిపించిర్రు. వాళ్ళకి అడిగినాం. ఈ అడవి లోపల కూడా కొంతమంది ఉంటారంట కదా! వాళ్ళు ఎక్కడ ఉంటారని అడిగినప్పుడు, సో, కాస్త మీరు ఈ లోపలికెళ్తే మీకు కనిపిస్తా ఉంటారని మనకు చెప్పినారు. సో, ఆ మెయిన్ రోడ్ అక్కడ కనిపిస్తా ఉంది. మీకు మెయిన్ రోడ్ అక్కడ మీకు టాటా ఏస్ కూడా కనిపిస్తుంది. ఒక వెహికల్ కనిపిస్తా ఉంది అక్కడ. సో, ఆంచెలి కొద్ది లోపలికొచ్చే ప్రయత్నం చేసినాం. ఇక్కడ కొద్ది లోపలికెళ్తే చాలామంది ఒక 30 కుటుంబాల దాకా అక్కడ ఉంటాయంట. సో, లోపలికెళ్ళి వాళ్ళ జీవనం ఏంది? ఎట్లా కొనసాగిస్తా ఉంటారు? మనం హైదరాబాద్‌లో ఏసీ గదులలో ఉండాలంటేనే మనకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ కరెంటు లేకున్నా గానీ, ఉపాధి లేకున్నా గానీ, ఓ వాటర్ సౌకర్యం లేకున్నా, ఒక తిండి సౌకర్యం లేకున్నా గానీ, ఇక్కడ కొన్ని కుటుంబాలు బతుకుతా ఉన్నాయంట. అసలు వాళ్ళ జీవనం ఎట్లా కొనసాగుతా ఉంది? ఇంకా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గూడా ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? ఒక్కసారి లోపలికెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. సో, పిల్లలు గూడా వస్తా ఉన్నారు. సో, మనం ఈ లోపలికి వస్తామంటే వీళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వస్తారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. ఏం పేరు చిన్న మీ పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. మీ పేరు? గంగరాజు. గంగరాజు. ఓకే. మీతో మాట్లాడతా. సో, ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? ఒక 50 ఉంటా. 15 సంవత్సరాలు ఉంటావు. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. 10th క్లాసా? స్కూల్ ఎక్కడ మీది? కొడిశాల. ఓకే. ఇప్పుడు ఇది ఏ ఊరు కిందకి వస్తుంది? ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి ఇటు వస్తున్నావు కదా, ఏ ఊరు అది? సారలమ్మ గుంపు. సార్లమ్మ గుంపు. సో, మీరు అక్కడ ఏం చేస్తారు? ఎంతమంది ఉంటారు అక్కడ? 30 కుటుంబాలు 30 ఉంటాయి. కుటుంబాలు ఉంటాయి. 30 కుటుంబాలు ఉంటాయా? మీ మమ్మీ డాడీ మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారా? అక్కడ ఉంటారు. ఓకే. ఏం పని చేస్తుంటారు మీ మమ్మీ డాడీ? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం. ఇప్పుడు మీకు భూమి కూడా ఉంది అక్కడ? ఉన్నది. అవునా? ఇప్పుడు మీ వ్యవసాయం అంటే ఎక్కడ, వరి ఎక్కడ, లోపలనేనా ఇటు సైడా? లోపలనే. లోపలే. అంటే ఆ భూమి మీదేనా? మీరు ఇట్లా మీరే సాగు చేసుకొని మీరు స్వతహాగా మీరే చేసుకుంటా పోయినారా? మాదే. మీదే భూమి. ఓకే. ఎట్లా మీకు లోపల స్కూల్ ఉందా? అంగన్వాడి ఉన్నది. అంగన్వాడి ఉంది. మరి నువ్వు 10th క్లాస్ కదా, ఎక్కడికి పోతావు మళ్ళీ చదువుకోనికి? కొడిశాల. కుడిసేలా. అది ఎక్కడ? పసరావతల ఉంటుంది. పసర అవతల. ఇప్పుడు ఇక్కడ నుంచి పసర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తెలియదా? ఎంత ఎంత టైం పడుతుంది మీకు పోనీకి? ఇక్కడ నుంచి 9:30కి వెళ్తే ఇక్కడ 10:50కి ఉంటుంది. 50 అవునా? ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి మెయిన్ రోడ్ దాకా నడుచుకుంటున్నావు సో రోజు? నడుచుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి స్కూల్కి ఎట్లా పోతావు మరి? తెలుగు వస్తుందా? ఇప్పుడు మెయిన్ రోడ్ దాకా నువ్వు పోతావు కదా, ఆంచల్ స్కూల్కి ఎట్లా పోతావు? బండి మీద పోతావా, బస్సుకు పోతావా, ఎట్లా పోతావు? బస్సుకు పోతావా? ఆహా. నువ్వు ఏ క్లాస్? నువ్వు ఏ క్లాస్? నేను చదువుతలేను. చదువుతలేవా? ఎందుకు చదువుకోవట్లే? ఇంటికాడ పని ఉన్నదన్న ఇంటికాడ. ఏం పని? ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? నేను 16 ఉంటా. అవునా? మరి చదువుకోవాలి కదా మరి. నేను చదవలే అన్న. ఎందుకు ఎందుకు చదవట్లే నువ్వు? వస్తేనే ఉత్తిగానే. అంటే మమ్మీ డాడీ వాళ్ళు వద్దన్నారా? ఇంట్లో పరిస్థితి బాగాలేక పనికి పోతావు నువ్వు? మమ్మీ డాడీ వాళ్ళు పంపిస్తే కానీ నేను చదవతలే. నీకు చదవాలని లేదా? ఆ. ఆహా. ఇప్పుడు ఎట్లా లోపల మీకు టీవీ కరెంట్ ఇవన్నీ ఉంటాయా? లేవన్నా, టీవీలు కరెంట్ లేవు. వస్తే కొనుక్కొని వస్తాడు సోలార్. సోలారు. ఇప్పుడు మీ ఇంట్లో టీవీ లేదు, కరెంట్ లేదు? కరెంట్ లేదు, టీవీ లేదన్న. వస్తేనే మరి ఎట్లా? ఇప్పుడు ఎండాకాలము మేము బయట నార్మల్గా కార్లో కూర్చుంటే కూర్చోలేకపోతున్నాం. ఎట్లా ఉంటారు మీరు లోపల? చెట్లు ఉంటాయి కదా, చెట్ల కింద ఉంటాం. ఇప్పుడు మీరు ఆడ ఇల్లు కట్టుకురా, గుడిసెల్లో ఉంటారా? గుడిసెలు ఉన్నాయన్న. గుడిసెల్లోనా? ఇప్పుడు మీది సొంత ఊరు ఇదేనా, ఇక్కడేనా? సొంత ఊరు పాతూరు ఆటు కానీ ఇక్కడ వస్తున్నా. ఇక్కడ వస్తున్నాం. మీరు ఎందుకు మరి ఇక్కడ ఉండడం? బయటకు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి రెంట్కుండి అక్కడ నుంచి వ్యవసాయం చేసుకోవచ్చు కదా. ఇక్కడ వ్యవసాయం చేస్తాను అన్న. పెంకు కప్పినాం కానీ బాగా వేడిగా వస్తుంది అందుకే. ఇప్పుడు మీకు ఫోన్లు ఉంటాయా? ఉంటాయి అన్న. మీ డాడీకి ఉంటుందా ఫోన్? మా డాడీకి లేదు, నాకే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫోన్లు చూసినప్పుడు హైదరాబాద్లో ఏసీ గదులలో ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, డ్యాన్సులు చేస్తూ ఉంటారు, అంతా ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, మీరు రీల్స్ చూస్తూ ఉంటారు కదా, మరి మీకు బాధ అనిపించదా ఎప్పుడు చూసినప్పుడు? బాధ అనిపించదన్న. బాధ అనిపించదు. అనిపించదా? అంటే మీకు ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి అలా అట్నే ఉంటారు అనుకుంటారా? అంతేనా? అలవాటు అయింది అన్న. నీకు అనిపించితే ఎప్పుడన్నా ఏముంటాం ఈ అడవులలో, ఏముంటాము, కరెంట్ లేదు, టీవీ లేదు, ఫోన్ లేదు, హైదరాబాద్కి వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదా? కాలేదన్న. అనిపించలేదా? అవునన్న. ఎందుకు? రీజన్ ఏంది? అలవాటు అయినా అన్న ఇంట్లో
అడవిలో బతికి బతికి ఆ, అందుకే ఎటు పోవాలని కూడా అలవాట్లేదు. ఆ. ఇప్పుడు నేను నా కార్లో తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్తా, నాతో పాటు వస్తావా? మరి తీసుకెళ్తా. వస్తాం కానీ ఎక్కువ రోజులు ఉండమన్నా, ఉండలేవు. ఉండలేవు. ఆహా. అంటే ఇక్కడ అలవాటైంది కాబట్టి నువ్వు అక్కడ ఉండలేవు ఇక. అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే సీతక్క. సీతక్క. ఆ, ఇప్పుడు ఆమె మంత్రి అయింది, తెలుసా మీకు? తెలుసు అన్న. తెలుసా? ఆ, ఎన్నిసార్లు వచ్చిందా ఎప్పుడైనా వచ్చిందా సీతక్క? ఇక్కడ వస్తా. బాబాయ్ ఇట్లా జరా జరిగే ఉం. సీతక్కని ఎప్పుడైనా చూసాను? చూసినన్న. చూసినావా? ఒకసారి వచ్చి 2 లైట్లు పిల్లలకి బిస్కెట్లు తెచ్చి తెచ్చిచ్చిందా? ఆ, మాట్లాడినావు సీతక్కతో నువ్వు? మాట్లాడేదా. అవునా? ఆ, ఏం చేస్తా అని చెప్పింది సీతక్క మీకు? కరెంట్ ఇప్పిస్తానన్నది కానీ ఇప్పిలే. ఇంకా ఆ. రోడ్డు కూడా ఇప్పిస్తానన్నది ఇప్పిలే. ఉం. ఇప్పిలే ఇంకా. ఎప్పుడు ఎప్పుడు చెప్పింది? పోయిన సంవత్సరం అప్పుడు. మరి అడిగిరా? మళ్ళీ వచ్చినప్పుడు అడిగిరా మీరు? రాలేదన్న ఇంకా. మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఓట్లు ఇక్కడే ఉన్నాయా? ఉన్నాయి అన్న. ఇక్కడే ఉన్నాయా? ఓట్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఉం. ఇది రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. అవునా? ఉం. ఇప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళందరూ సీతక్కకు సపోర్ట్ చేసిన వాళ్ళేనా? ఆమెకు ఓటు వేసిన వాళ్ళేనా? ఆ, ఆమెకి వేసిన వాళ్ళేనా? మ్హూ. ఇప్పుడు ఈ వీడియో సీతక్క చూస్తుంది, ఏమడుగుతావు సీతక్కకు అడగాలంటే? ఏం అడుగుతామన్నా. అంటే మీకున్న ప్రాబ్లమ్స్, సీతక్క మాకు ఇది చేస్తే మేము మంచిగా ఉంటాం, మేము చదువుకుంటాము, మా మమ్మీ మా డాడీ మంచిగా ఉంటారు అని ఏమైనా చెప్పగలుగుతావా? మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పు. మీ మమ్మీ డాడీతో ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సరిగా తిండి లేక, సరిగా పని లేక, ఇప్పుడు నువ్వు స్కూల్ పోవాల్సిన టైంలో స్కూల్ పోకుండా నువ్వు ఏదో పని చేసుకుంటావు నువ్వు, అవునా? ఫారెస్ట్ వాళ్ళు కూడా భూమి ఇస్తలేరు అన్న. ఇస్తలేరా? ఒక్కొక్కరికి ఎకరంన్నర ఉంటాయి. అది చేసుకొని ఉంటారు కూలి చేసి, అంతే. సరే అన్న, మాకు లేట్ అవుతుంది. ఎటు పోతున్నావు ఇప్పుడు? ఊర్లోకి. ఏంది ఇది? రేషన్ కార్డు కొత్తది. ఇప్పుడు ఎంత దూరం ఊరు? ఈయన దగ్గరనే. దగ్గరనేనా? ఆ, ఏం తెచ్చుకుంటే ఇప్పుడు రేషన్ షాప్లో ఏమి ఇస్తారు? ఇది చూపియాలి, కొత్త కార్డుగా, అందుకే చూపిస్తా. ఆహా. పోతాను. అంటే ఏమైనా ఇస్తారు ఇప్పుడు రేషన్ కార్డులో? ఇస్తాను. ఆహా. ఓకే. మరి నువ్వు స్కూల్ పోవాలి మరి. నేను ఇప్పుడు మానేసిన ఫోన్. పోవాయిగా. ఎట్లా మరి మమ్మీ డాడీ అట్నే కష్టపడుతున్నారు, రేపొద్దాలు నువ్వు చదువుకోకపోతే నీకు కూడా ఇబ్బంది అవుతుంది, రేపొద్దాలు నీ పెళ్ళి అయితే నీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కదా. పడతారు కానీ ఏం చేద్దాం, పోవుది కాదు. వచ్చి నాతో పాటు వచ్చి హైదరాబాద్ నేను స్కూల్లో జాయిన్ చేపిస్తాను. వద్దన్న, వద్దు. నేను తీసుకెళ్తా, మంచిగా చూసుకుంటా. మా ఆఫీస్లో టైంకు ఫుడ్ పెడతా, నీకు అక్కడే స్కూలు, తర్వాత కాలేజీ, మళ్ళీ మా దాంట్లో జాబ్ చేయద్దు. వద్దన్న. వద్దా? ఎందుకు అట్లా డిసైడ్ అయిపోయినా? వస్తున్నాను. రీజన్ ఏంది? ఇప్పుడు ఇంకా మీ బ్రదర్ ఆయన 10th క్లాస్ కదా, ఆయన చదువుకుంటుండు కదా, నేను కూడా చదువుకోవాలన్న అనే ఆలోచన నీకు రావాలి కదా. రావాలి కానీ చదివించలేదు. చదివిలే. అందుకే చదువు రాకుంటే ఇంటికి అన్నాను. ఎట్లా మరి రోజు కూరగాయలు ఎట్లా? కూలికి పోతేనే అన్న దొరుకుతాయి. ఏడా? ఇటే దూదేకనపల్లి, బుద్ధారం అటు పోతారు. అంటే కొనుక్కొచ్చుకుంటారా మీరు ఇక్కడనే పండిస్తారా కూరగాయలు? కొనుక్కొని రావాలి. కొనుక్కొచ్చుకుంటారా? డైలీ వంట చేసుకుంటారా? ఏమైనా ఇబ్బంది, తిండికి కూడా ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా మీకు? కొనుక్కోవడే. ఇప్పుడు బిర్యానీ ఇట్లా ఏమైనా తెచ్చుకుంటారా అటు పోయినప్పుడు, సిటీకి పోయినప్పుడు? అటు పసరా పోతే తెచ్చుకుంటారు బిర్యానీ. ఎప్పుడు నెలకు ఒకసారి తింటారా బిర్యానీ? ఎప్పుడు పోతే అప్పుడు తిని వస్తారు ఎవరైనా తినేటోళ్ళు. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది బిర్యానీ తినక? నేను నిన్న కూడా తిన్నా. నిన్న కూడా తిన్నా? మొన్న మంగళవారం కూడా తిన్నా. అయితే నీకు ఇక్కడ మంచిగా ఉంది కాబట్టి నీకు ఇబ్బంది ఏం లేదు ఇక, అంతేనా? అంతే. ఓకే వెళ్ళు. ఈ ములుగు అనగానే చాలామంది అడవి ప్రాంతాల్లో ఈ కోయ వాళ్ళు ఉంటారు కదా, అడవులలో జీవిస్తూ ఉంటారు, ఏదో ఉపాధి కోసం పనికి పోతూ ఉంటారు, మళ్ళీ వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడదాం. ఎందుకు ఇంకా వాళ్ళ బతుకుల్లో మార్పులు ఎందుకు రాలేదు, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ కష్టాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకొద్దాం, దానికి తోడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సరే, వాళ్ళు బతుకు తెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అడవులలో, మన తెలంగాణ అడవులలో, ఈ ములుగు అడవులలో వాళ్ళు బతుకుతుండొచ్చు కాకపోతే వాళ్ళకు ఓటు హక్కు ఇక్కడే ఉంది. వీళ్ళు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు బాగానే ఉన్నారు, బట్ వీళ్ళ బతుకుల్లో మార్పు ఎందుకు వస్తలేవు, ఒక్కసారి వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో సో ఇక్కడికి వచ్చినది సార్లమ్మ గుంపు అంటారంట. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వస్తే చుట్టూ అడవి ప్రాంతమే,
మధ్యలో ఒక 10-15 ఈ ఇండ్లు ఉన్నాయి. పెంకుటిళ్ళతోటి అంటే గుడిసెలు వేసుకొని పైన పెంకుటిళ్ళు వేసుకునే ప్రయత్నం చేసినారు. సో ఆవులు కనిపిస్తూ ఉన్నాయి, మీకు మేకలు కనిపిస్తూ ఉన్నాయి. సో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఉంటుందో సో అట్లనే ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంది, ఎందుకు ఇంకా వీళ్ళు ఇక్కడ అడవులలోనే బతుకుతూ ఉన్నారు, వీళ్ళు ఉండాలనుకుంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రెంట్కు తీసుకోవచ్చు, ఏదైనా పని చేసుకోవచ్చు, అయినా ఇక్కడే ఎందుకు ఉంటా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ ఇల్లు ఒకటి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపల పోయినట్టు పిల్లలు ఉన్నట్టు, చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ మేబీ లేననుకుంటా, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు. చిన్న ఉన్నారా కదా, ఒకసారి ఏమన్నా కదా, ఏం పేరు అన్న నీ పేరు? దివ్య. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాసా? స్కూల్ ఎక్కడన్నా? బయటపేట. స్కూల్ ఎక్కడ? బయటపేట. ఎక్కడ అది? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? కొద్ది దూరం. ఎంత టైం పడుతుంది మీకు పోనీకి? అంటే ఎట్లా నడుచుకుంటూ పోతావు ఇక్కడ నుంచి అక్కడికి? బండితోటి. బండియా? మీ డాడీకి బండి ఉందా? అవునా? ఓకే, ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ వాళ్ళు, ఏం చేస్తారు? పనికి పోతారు. ఏం పనికి పోతారమ్మా? నేర్పుకొని. అవునా? దొరుకుతుందా డాడీ వాళ్ళకి పని దొరుకుతుందా? అవునా? ఓకే, ఏం ఏం తిన్నావు ఈరోజు? ఆలుగడ్డ కూర వండిరా? కూరగాయలు ఎక్కడ తెచ్చుకుంటారు? అంగడికి పోతారా? అంగడి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? అవునా? ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో కరెంట్ ఉంటుందా? లేదు. లేదా? రాత్రి కూడా కరెంట్ ఉండదా? ఉండదా? మరి ఎట్లుంటారమ్మా, మస్తు ఎండ కొడుతుంది, ఫుల్ గరం అవుతుంది కదా. నిద్ర పడుతుందా నైట్ టైంలో? మరి పడుతుందా? ఇక్కడ బయట పడుకుంటారా? ఓకే, ఏం పేరు? దివ్య నీ పేరు? ఓకే, నీ పేరు ఏం పేరు అన్న? దీపిక. ఓకే, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. మీ స్కూల్ ఎక్కడ? అవునా? ఎట్లా పోతున్నావు ఇక్కడ నుంచి స్కూల్కి? ఎట్లా పోతావు? బైక్ మీద. డాడీ డ్రాప్ చేసి పనికి వెళ్ళిపోతాడా? అవునా? ఎందుకు మీరు ఇక్కడ అడవులు ఎందుకు ఉంటున్నారు మరి? అమ్మ నాన్నలు ఇల్లు వచ్చిండ్రు, మేము ఏనే ఉంటారా? ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తానా? అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మీకు కరెంట్ లేదు కదా, మరి టీవీ చూడాలంటే ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో చూస్తారు ఏమైనా చూడాలనుకుంటే. ఇప్పుడు మరి ఇప్పుడు డే టైం అంటే ఓకేనా, బాగానే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఉంటారు. రాత్రి టైంలో ఎట్లా ఉంటారు? చీకటి ఉంటుంది కదా మొత్తం. సోలార్ అంటే మీకు సోలార్ కంప్లీట్ నైట్ టైం మొత్తం వస్తుందా? ఎవరు ఇస్తారు మీకు ఆ సోలార్? గవర్నమెంట్ ఇస్తుందా? ఎంత దూరం స్కూల్ ఇక్కడ నుంచి? ఎంత టైం పడుతుంది మీకు పోనీకి? దగ్గరనే. అవునా? ఓకే, మీరు కూరగాయలు ఇట్లా వాటర్ ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అవునా? కూరగాయలు అక్కడి నుంచి తెచ్చుకుంటారు, వాటర్ ఎక్కడి నుంచి? ఎక్కడ? వాగు. ఇప్పుడు వాగులో వస్తున్న వాటర్ మీరు తాగుతారా? అవునా? అంటే మొత్తం చెత్త ఉంటుంది కదా, మరి చెత్త ఉండదా? అర్థం కాలేదమ్మా. అట్లానే తాగొచ్చా? అంటే చెత్త ఉంటే మనకు మళ్ళీ కడుపులోకి పోతుంది కదా తాగితే? పోతుంది. ఓకే, డాడీ పనికి వెళ్ళిండా? పని కాదు, సంతకు పోయిండు. ఇవన్నీ ఎవరి ఆవులు? మీవేనా? ఓకే, సీతక్క పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? విన్నారా? ఇక్కడికి రాలే? ఎప్పుడు రాలేదా? వచ్చింది ఒకసారి వచ్చిందా? ఓకే ఓకే, ఇంకెవరు వచ్చారు? ఇంకెవరైనా వచ్చిరా సీతక్క కాకుండా ఇంకెవరన్నా? ఎవరు రాలేదా? ఏం చెప్తావు అంటే ఇప్పుడు మీకు ఎటువంటి హెల్ప్ కావాలి గవర్నమెంట్ నుంచి? ఇక్కడే ఉంటారా? ఇక్కడ నుంచి ములుగు టౌన్లోకి అక్కడికి వెళ్ళి అందరితో పాటు మీరు కూడా ఉంటారా? ఇన్నే ఉంటారా? ఎందుకు హైదరాబాద్కి రావాలని లేదా? లేదా? ఎందుకు? ఇన్నే ఉంటారా? మీ డాడీకి చెప్తా, నేను మీ అమ్మాయిని తీసుకెళ్తాను అక్కడ చదివిపిస్తా అని చెప్తా, వస్తాను? పంపిస్తే వస్తావా? అంటే నీకు రావాలని ఉంది హైదరాబాద్కి? అవునా? ఇప్పుడు నువ్వు ఈ ఫోన్లో చూస్తావు కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి కదా, చాలామంది హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మంచి మంచి స్కూల్లో కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. అవునా? ఆ వీడియోలు చూసినప్పుడు బాధ అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అరే మేము కూడా అక్కడ హైదరాబాద్ ఉంటే బాగుంటుండే అనిపిస్తుందా? ఓకే, ఎట్లా ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయమ్మా? మరి ఎట్లా పడుకుంటారు? గరం అవుతుంది కదా ఇక్కడనా? మరి ఇప్పుడు బయట పడుకుంటే అంతా అడవి కదా, ఏమన్నా జంతువులు గట్టినే, పాములు లేకపోతే
లేవా? లేవు. ఎప్పుడన్నా వచ్చినాయమ్మా పాములు కానీ ఏమైనా వచ్చినాయా? రాలే. రాలేదా? ఆహా, ఇక మీరు ఉన్నారు కాబట్టి అవన్నీ అటు దూరం వెళ్ళిపోయినాయి. ఆ, అంతేనా? అంతే. ఓకే నాన్న. మీ పేరు? కావ్య. మీరే క్లాసు? 7th క్లాస్. 7th క్లాసా? వెళ్తారా స్కూల్కి వెళ్తారా? వెళ్తాం. అవునా? మీరు ముగ్గురు అక్కేళ్ళా? అవును సార్. అవునా? ఈ పాప ఇంటికాడనే ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటుందా? ఎవరి పాపమే? దీపిక కావాల్సింది. ఏ దీపిక? నేను మీ చెల్లేనా ఆమె? ఆహా, ఓకే ఓకే. మీరు ఏమవుతారు ఈమెకి? మరదలు అవుతుంది అది. మరదలు అవుతుందా? సార్. ఓకే. మీరు ఏమైనా పనికి పోతా ఉంటారు అప్పుడు? స్కూల్ పోయి ఇంటి దగ్గర ఉంటారా? పనికి పోతుంది. ఏం పనికి పోతారు? మిరపకాయలు కోస్తాం. ఎక్కడ? దూదెక్లపల్లి. ఆహా, ఎట్లా పోతారు ఇక్కడ నుంచి? ఆటో నుంచి పోతుంది. ఆటో వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా? కాదు, ఈడ ఆటో ఉన్నది. మీదే ఆటోనా? ఆ. ఆహా, ఎంతమంది ఉంటారమ్మా మొత్తం ఇక్కడ? తెలీదా మీకు? 30 మంది ఉంటారు. 30 మంది ఉంటారా? మీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా హైదరాబాద్ పోతే బాగుండు, లేకపోతే ములుగు టౌన్లో అక్కడ సిటీలో ఉంటే బాగుండు అనిపిస్తుందా? ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం సార్. ఎందుకు ఇక్కడే బాగుందా? ఆ, అంటే అలవాటు అయిందా? అలవాటు అయినాం సార్. మరి టీవీ ఏమి లేవు కదా, మరి ఎట్లా టైం పాస్ అవుతుంది మీకు? సెల్లు కాడ చూస్తాం సార్. ఫోన్లో చూస్తారా? ఆ. ఒక ఫోన్ ఉంటే ఇప్పుడు నీకు కావాలా, ఇప్పుడు మీ చెల్లెకు ఆ పాపకు కావాలి, ఎట్లా మరి? ఉంటాం సార్. ఆ? కూలి చేసి ఫోన్లు కొంటాం. తర్వాత కొనుక్కుంటారా? ఆ. ఆహా, సరే. ఇక్కడ మీరు ఇద్దరు ఉంటారా? మమ్మీ, డాడీ, తమ్ముడు. ఆహా. కరెంటు లేదా దీంట్లో కూడా? కరెంట్ లేదు. మ్మ్. సోలార్ లైట్. ఎంతసేపు వస్తుంది సోలార్ లైట్ మరి ఛార్జింగ్? నైట్ 16కి స్టార్ట్ అవుతుంది. 6కి. ఆ. మార్నింగ్ 6 బంద్ అవుతుంది. 12 hours వస్తుంది మీకు? అవునా? అంటే ఒక సోలార్ లైట్ తోటి అంటే ఎంత మీకు మొబైల్? అందరికి ఇచ్చారు ఇంటికి ఒకటి. ఆహా, ఎవరు ఇచ్చినారు? ఆర్డీటీ సార్. ఆహా, ఓకే ఓకే. గవర్నమెంట్ నుంచే ఇచ్చినారా? ఆహా. అంటే ఇక మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటారు ఇంట్లో, నైట్ టైం లైట్ వస్తుందా? లైట్. టీవీ ఏముండదా? టీవీ కరెంట్ లేకుండా టీవీ ఆడి. ఇప్పుడు ఆ సోలార్ తోటి ఓన్లీ లైటేనా? ఓన్లీ ఇప్పుడు లైట్. మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే? సోలార్లు సపరేట్ ఉంటాయి. ఆ, లైట్ సోలార్ కాకుండా సపరేట్ ఉంటుంది. ఆ. ఏం పనికి పోతారమ్మా మరి మీరు? రోజు పని వ్యవసాయం చేస్తారు. ఆ, ఆహా. మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? తెలియదు మమ్మీ డాడీ. వాళ్ళకి తెలుసా? అవుతుంది ముందు. మరి ఏమన్నా పాములు అవి వస్తుంటాయా? ఏం రావా? అంటే మీరు రెగ్యులర్ ఇటే తిరుగుతారు కాబట్టి కొద్దిగా అవి భయపడి లోపలికి వెళ్ళిపోతాయి అనుకుంటా. ఎక్కడ మీది? ఛత్తీస్గఢా? ఛత్తీస్గఢ్ అటే. అక్కడే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి మీరు? ఒక 20 years అయింది. 20 years అయిందా? ఆహా. అక్కడ నుంచి ఎందుకు ఇటు వచ్చారంట? మమ్మీ డాడీ వాళ్ళకి అడిగిరా మీరు ఎప్పుడన్నా? అడగలేదు. అడగలేదా? ఇప్పుడు మీరు ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటారు కదా, అంటే మంచిగా హోటళ్ళల్లో అక్కడ ఇక్కడ ఉంటా ఉంటారు అందరు, వాళ్ళని చూసినప్పుడు మేము కూడా అటు వెళ్ళిపోవాలని మీకు అనిపించలేదా మరి ఎప్పుడు? అనిపిదా? ఇటు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ పువ్వుద్దు కాదు. పోవుది అదిగా. మీరేం చేస్తుంటారు కదా? ఏం చేయరు. వాళ్ళు సీజన్ నుంచి వచ్చారు మొన్న చుట్టాలు. చుట్టాలా? ఆహా. తెలుగు రాదు. తెలుగు రాదా? ఆహా. మీరు తెలుగు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోరా? తెలుగు నేర్చుకున్నాం. ఆహా. కూరగాయలు కూడా ఎక్కడ తెచ్చుకుంటారు మరి మీరు? ఇప్పుడు ఎక్కడ సంత ఉంటుంది అక్కడికి పోతాం. సంత? సంతకు తెచ్చుకుంటాం. ఎట్లా పోతారు మరి సంతకి ఇక్కడ నుంచి? వెహికల్స్ ఉంటాయి కదా, ఆటోలు బైక్లు కొన్నారు కదా, వాటితో పోతాం. మీరు ఓటు వేస్తారా? రాలేదు ఇంకా? మీకు వచ్చిందా? ఓటాకు వచ్చిందా? మమ్మీ వాళ్ళకి వచ్చింది. మీకు రాలేదు ఇంకా? ఆహా. ఇక్కడే ఉంది మమ్మీ వాళ్ళ కోటకు అయితే? ఇక్కడ ఉంది. అవునా? సీతక్క ఎప్పుడైనా వచ్చిందా? ఇక్కడికి వచ్చిందా? వచ్చిందా? తెలుసా ఆమె ఎవరు? తెలుసా? తెలుసు. అవునా? ఏం చేసింది మీకు వచ్చినప్పుడు? ఏమైనా హెల్ప్ చేసిందా? హెల్ప్ చేసింది. కూరగాయలు తెచ్చింది. కూరగాయలు తెచ్చిచ్చిందా?
వచ్చిపోతుందా అప్పుడప్పుడు వచ్చిపోతుందా? అప్పుడప్పుడు రాదు కానీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆహా. ఇంకెవరైనా వస్తారా? వేరే పార్టీ వాళ్ళు వస్తారా? వస్తారు చాలా మంది. వస్తారా? ఆహా. గవర్నమెంట్ ఇచ్చిపోతారు ఉహు. ఏదో ఒకటి. ఉహు. ఇప్పుడు ఈ ములుగు ఇక్కడ సమ్మక్క సారలమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూడనికి ఇటు వచ్చిపోతుంటారా? పోతారు. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా వచ్చి? చెయ్యట్లా. ఏం చేయరా? ఆహా. ఉహు. మీకు ఇక్కడ ఇంకా గవర్నమెంట్ నుంచి మీకు ఏమి వస్తే మీరు హ్యాపీగా ఉంటారమ్మా? అంటే ఇప్పుడు కొద్దిగా ఫుల్ టైం కరెంట్ లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది, ఓ టీవీ లేకపోవడం వల్ల ఇబ్బంది. గవర్నమెంట్ వాళ్ళు వస్తే అడుగుతాం, మాకు కరెంట్ లేదు, బోరు ఇవన్నీ వేపివని అంటే వేపిస్తామంటారు. ఆ. వేపివ్వరు. ఆహా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమేమి కావాలి? కరెంటు అది రోడ్డు అన్ని కావాలి, బోర్లు కావాలి. మంచినీళ్ళు ఎట్లా ఎడ తెచ్చుకుంటారు మరి? బాగుపోయి చలం తీసుకుంటాం, ఆ. తీసుకొని తోడుకొస్తాం. బాగానే ఉంటాయి వాటర్ అవి? బాగానే ఉంటాయి. అవునా? బోర్ వాటర్ కైనా సూపర్గా ఉంటుంది. తీయ ఉంటాయా? ఆహా. అంటే మరి డస్ట్ ఉంటుంది కదా, చెత్త ఉంటుంది కదా? టేస్ట్ ఉంటే అది జల్లెడు చాలా లాంటిది ఉంటుంది, ఆ. పట్టుకుంటాం, కొనుక్కొస్తారు. ఆ. ఓకే. ఇప్పుడు మీకు చికెన్ మటన్ కావాలంటే ఎటు పోతారు? ఇక్కడే ఉంది కదా బైక్, అట్లా పోయి కొనుక్కొస్తారు. అవునా? తెచ్చుకుంటారా? వారానికి ఒకసారి చికెన్ తెచ్చుకుంటారా? తెచ్చుకుంటాం. తెచ్చుకుంటారా? బిర్యానీ కావాలంటే సంతకి పోతా కుడితే ఇంక రావడం అంతే. అంతే. ఆహా. మీ చుట్టాలు మొత్తం ఎక్కడ ఉన్నారు? ఆర్డర్ ఉంటుంది ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఉన్నారు. ఉహు. ఎంతమంది ఉంటారు మొత్తం? ఒక 30 కుటుంబాలు ఉంటాయా? ఉంటాయి, ఒక 36 ఉంటాయి. 36. ఆహా. నాకు ఇస్తారా కొన్ని? నేను తాగుతా, తాగొచ్చు కదా? తాగొచ్చు. తీసుకురా కొన్ని. బాటిల్లో పోసి పెట్టిరా? ఏమండి షర్ట్ ఏమైంది వేసుకోలే? కూల్ ఉంటాయి ఇక? మంచిగా ఉన్నాయి, మాలాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మేకలు ఆవులన్నీ మీవేనా అందరియా? ఆహా. ఇప్పుడు మీకు వాటర్ తెచ్చుకోనికి వాగు ఎంత దూరం అమ్మా? చుట్టూ వాగు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తం వాగుందా? ఎప్పుడు వాటర్ ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి వాగు. అవునా? ఎండాకాలం ఆవిరైపో అలాంటి ఏముండదు. సరే. ఏం పేరే నీ పేరు? దేవయ్య. ఆ? దేవయ్య. దేవయ్య. ఏడు వేస్తున్నావు? ఇటు గడ్డికి పోయిన సెల్కగా. ఏడ ఎంత దూరం మించాలి? ఇక్కడ దగ్గర. ఎంత కిలోమీటర్ ఉంటుందా? ఏ కీలు కాదు, తక్కువ ఉంటాయి. తక్కువనేనా? ఎన్ని గంటలకు పోయినావు? ఇప్పుడే 4 గంటలు. 4 గంటలకు పోయినావు. గంట అయింది నువ్వు పోయి. గంట. మరి నీళ్ళ బాటిల్ కూడా ఏం లేదు, ఎండకు దూప కూడా అవుతుందా? అయితే అందుకే వస్తున్నా. అక్కడ కింద పెట్టు, చేసి కింద పెట్టు. నీళ్ళు తాగినా ఇప్పుడేమన్నా? తాగలే, ఇప్పుడు ఇంటికి పోయి తాగు. ఇటు చుట్టూ వాగుందంట, ఇటు చుట్టుపక్కల ఉన్నాయి ఇవన్నీ మనుషులే. మంచిలేవా? మరి ఇంటికి పోయి ఏం తాగుతావు? అక్కడ నుంచి వాంగి నీళ్ళు పట్టుకొని వస్తారు మా వాళ్ళు, అది తాగుతా. కింద పెట్టి, అది జెర్సీ పెట్టి ఏం కాదు. ఓటు ఏడు నీకు? ఓటు ఏడుంది? ఇక్కడనే. ఇక్కడనే ఉందా? ఏ ఊరు మీది? బైక్ పోయింది. మీరు ఛత్తీస్గఢ్ వాళ్ళేనా, ఇక్కడ వాళ్ళేనా? ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. ఇటు వచ్చినావా? ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? 10 సంవత్సరాల దాకా అవుతున్నా. అవునా? ఎందుకు వచ్చినావు మరి అక్కడ నుంచి ఇటు ఎందుకు వచ్చినవి? వీడు బతుకు కోసం వస్తుంది. అంటే అక్కడ ఏం పని లేదా? అక్కడ ఏం పని లేదా? ఏం పని లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే మీ ఎమ్మెల్యే? సీతక్క. సీతక్క వచ్చిందా? సీతక్క ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చింది. వచ్చిందా? మొన్న కరోనా అప్పుడు బియ్యం కూడా ఇచ్చింది. ఇచ్చిందా? వచ్చి అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తారా? ఉత్తిన వచ్చిపోతారా? ఇసిపోతారు బియ్యం ఇచ్చిపోతారా? ఇప్పుడు మంత్రి అయింది ఆమె. మంత్రి అయింది. మంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆయన, ఇవ మంత్రి అయింది కదా సీతక్క. ఎట్లా మీకు కరెంటు ఉండదంట, మరి ఎట్లుంటారే మరి ఎండకు? లేవు. మరి ఎట్లుంటారు? గరం అవుతుంది ఎండకు? గరం అయితే ఇప్పుడు బాగా ఎండలోనే ఉంటాం. కరెంట్ ఉంటే మంచి మాకు పెట్టుకి మంచి చల్లగా అయింది కరెంట్. ఇప్పుడు మీకు పైసలు ఎట్లా, ఏం పని చేస్తుంటావు మరి? మేము కూలి పని చేస్తాం. రోజు దొరుకుతా? పని దొరుకుతుందా? దొరకతే ఒకరోజు ఒకరోజు దొరకదు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 2 ఎకరాలు ఉంటాయి. 2 ఎకరాలు. ఇప్పుడు మీకు రైతు బంధు వస్తుందా? ఏమొస్తుంది జెర్సీ పెట్టాడు కింద పెట్టి ఒకటే పట్టుకుంటావు. ఇప్పుడు ఈ వీడియో సీతక్క చూస్తుంది ఖచ్చితంగా, ప్రభుత్వం గవర్నమెంట్ చూస్తుంది, రేవంత్ రెడ్డి చూస్తాడు. మీకు ఏమేమి కష్టాలు ఉన్నాయి?
గవర్నమెంట్ మీకు ఏం చేస్తే మీ కష్టాలు మొత్తం పోతాయి? మాకేముంటాయి సార్? ఆ? ఏం లేవు, బోరింగ్ లేవు, కరెంట్ లేవు. ఆ? బోరింగ్ లేవు, కరెంట్ లేదు. ఆ. ఇంకా వర్షాకాలం దోమలు కూడా కట్టతాయి ఆ. అంతే. ఇంకా ఇంకేం ప్రాబ్లమ్? భూగోళ దొరకలే పని, కూలి పత్తిని భూ దొరుకుతాయి అంతే. ఇప్పుడు కూలి పని దొరకకపోతే ఇక భూ కూడా ఉండదు ఇక. ఉండే. అంతే. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? ఎండలు బాగా కష్టపడితే ఈ ఇప్పు గింజలు, ఈ ఇప్పు గింజలు ఏరుతాం. అప్పుడు మొన్న ఇప్పు ఏరిన ఆ బియ్యం మార్చుకొని తింటాం అంతే. కొన్ని ఆకులు కొయ్సినాం అంతే, కష్టం అంతే. ఇప్పుడు మీకు 2 ఎకరాల భూమి ఉంది కదా, అలా వరి వేయలేదా? పత్తి పెడతాం. పత్తి పెడతావా? ఓకే. ఏం తింటారు రోజు మీరు? అన్నమే తింటారా, చపాతి ఇవన్నీ ఏమన్నా తింటారా? గంజి అన్నం తాగు, మొత్తం గంజి కూడా తయారు చేసి తాగుతాం. ఏది అన్నం పంపిన గంజి తాగుతారా? మరి మీరు ఈ ఊరు వదిలిపెట్టి అటు రావచ్చుగా, లోపలికి ఊరు లోపలికి రావచ్చు కానీ. మాకు ఈడ గొడ్లు మేకలు ఉన్నాయి, మళ్ళీ దగ్గరే ఉంటాం, దూరం లేదు. అవును, మేకలు తీసుకొచ్చి అడ్డంకలు బతకొచ్చు కదా. ఈడ పోతాం, ఇట్టే ఉంటాం. ఉంటారా? ఇప్పుడు మీ మేకలు ఈ ఆవులు తీసుకొని వచ్చి అటు రారే అని ప్రభుత్వం చెప్పింది అనుకో, సీతకి చెప్పింది అనుకో, అక్కడ మంచిగా చూసుకుంటాం అటు రారంటే పోతారా? అటు పోతారా? ఆడవాళ్ళు బాగానే పొలం పెడతారు, మొత్తం గొడ్లు మేక అయిపోతాయి వాళ్ళ ఫోన్లో కూడా. అందుకని ఇటు కొంచెం పక్కన ఉంటేనే మంచిగా ఉంటుంది. మీకు అలవాటు అయిపోయింది ఇక్కడ ఇక. అలవాటు అయిపోయింది. ఎట్లా పొద్దుకంగా ఇంత ఏమన్నా తాగుతారా? మందు అవుతారా? కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. ఇంకా ఇప్పుడు ఏరుతారు, అంగూడమ్మ తాగరు. ఇంకా మమ్మీ తయారు చేస్తారు ఇప్పుడు మందు. సారా దొరుకుతుంది ఇక్కడ? అది సారా తాగుతారు. సరే. ఏం పేరు నీ పేరు? రాంబాబు. రాంబాబు. క్యాప్ ఏడా ఇక్కడే ఉన్నావా, అక్కడ ములుగులో ఉన్నావా, హైదరాబాద్ లో ఉన్నావా? కేపా క్యాప్ ఇక్కడ మెడారాన్లో. జాతర పోయినావా? పైన ఎంతమంది వచ్చి జాతర? మస్తు మంది వచ్చిరా? ఫుల్ మంది వచ్చింది. అవునా? జాతరలో ఏమన్నా అమ్మినావా? బొమ్మలు ఏమన్నా? ఏమలేదు, మనం మన గాలి పని లేదు, ఉత్తి చూసటం పోయినాం దేవుడి కాడికి. ఈ జాతర దగ్గరలో ఉంటారు, అడవిలో ఉంటారు, మీరు అడవి షాప్ పెట్టుకుంటే మంచి పైసలు సంపాదించుకోవచ్చు. మనకు అంత డబ్బు లేదుగా. డబ్బు లేదు. అవునా? డబ్బు లేకుంటే బంది పడుతున్నాము, చాలా కష్టాల గురించి. ఏం పని చేస్తావే నువ్వు? కూలి పని చేస్తాను, మనకి ఏం లేదు మనకి ఇంటికాడ. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా కార్లో రానికే మాకు మస్తు ఇబ్బంది అయింది. బంద్ అవుతుంది. మీరు ఆ రోడ్ నుంచి ఇక్కడ దాకా ఎట్లా నడుచుకుంటూ వస్తారు? ఎండకి ఎట్లా ఇబ్బంది కాదా మీకు? బంద్ అవుతుంది సార్ కొద్దిగా. అది మనకు రోటా మట్టన సీతకు మనకు ఇల్లు తలం చూసి పెట్టిస్తే, ఇంద్రవాసి ఇల్లు అన్న పెట్టిస్తే బాగుండు, మాకు సంతోషం ఉండు. ఇందిరా ఇల్లు మీకు కూడా ఇస్తే మంచిగా ఉంటుందా? మరి ఇందిరా ఇల్లు జాగున్న వాళ్ళకి ఇస్తారట, మీకు జాగు ఉందా? మాకు జాగలేదు, ఫారెస్ట్ ఉన్నది, ఫారెస్ట్ వాళ్ళు బంద్ పెడుతున్నారు. మళ్ళీ అక్కడ కరెంటే రానియ్యారు ఇక్కడ. అడిగినావా మరి సీతకు వచ్చినప్పుడు, అక్క మాకు ఇట్లా కరెంటు కావాలి, ఇందిరా ఇల్లు కావాలని అడిగినావా? అడిగినాం అప్పుడు వచ్చేటప్పుడు, అడిగినాం కానీ ఇంకా సెన్స్ అయితే లేదు అక్కడ. వచ్చిందా సీతకి ఇప్పుడు ఇక్కడికి? వచ్చిందా? ఎట్లా మీతోటి మంచిగా ఉంటే మంచిగా మాట్లాడుతా? మంచిగా మాట్లాడిందా? ఏమన్నా హెల్ప్ చేసిందా ఎప్పుడన్నా మీకు? మనకి ముసలో గిట్ట ఒక 500 ఇట్లా ఇచ్చిపోయింది. బియ్యం కూరగాయలు ఇచ్చిపోతా ఉంటది, కూరగాయలు కూడా ఇచ్చిపోతుంటదా? తెలుసా ఇప్పుడు ఆమె మీ ఎమ్మెల్యే? ఆమెనే ఇప్పుడు మంత్రి కూడా అయింది. ఆమె మంత్రి అయింది. తెలుసా? తెలుసు. ఎన్నిసార్లు కలిసినావు సీతక్కని? కలిసినా అప్పుడు ములుగుడు మీటింగ్ లో పోతే కలుపుతాం ఎప్పుడప్పుడు. ఓకే. ఎట్లుంటాయి మరి ఇప్పుడు? మీకు కరెంట్ లేదు కదా, ఇబ్బంది కాదా? ఫారెస్ట్ రాని ఇత్తలేరట, అక్కడ నుంచి అడవిలో కరెంట్ ఇవ్వమని చెప్తాండ్రట. అది సీతక్కే చెప్పారు, అది అంత సీతక్క చెప్తేనే కరెంట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు సీతక్క మీకు ఏం చేస్తే మీరు సంతోషంగా నిమ్మలంగా ఉంటారు? మాకు రోడ్డు కరెంటు, ఒక కులం సర్టిఫికెట్లు, అంటే ఇంటి పన్ను, పొడి భూములు పట్టాలు కావాలి మాకు. పరిస్థితంగా పట్టాలు అయితేనే మాకు బంది ఉండదు. అయితే ఖచ్చితంగా అందాలి పట్టాలు. సీతక్క అంతకుముందు చెప్పింది పట్టాలు చేపిస్తా చెప్పింది, కంపల్సరీ అందియాలి. అవి ముందుగా అందిస్తేనే మా బాధ తీరిపోతుంది, పట్టాలు పరిస్థితి అయితే. కులం సర్టిఫికెట్ అంటే ఇంటి పన్ను. ఇప్పుడు మంచినీళ్ళు ఏం తెచ్చుకుంటారు? వాగు నుంచి. వాగులో మొత్తం చెత్త దుమ్ము ధూళి అంత ఉంటుంది, మరి ఎట్లా తాగుతారు? సినిమా తీసుకుంటాను, సినిమా తీసి వస్తాను ఆడ నుంచి.
ఇప్పుడు మీకు ఏమన్నా జ్వరం వచ్చింది అనుకో, ఎట్లా హాస్పిటల్కి ఎక్కడ పోతారు? ఆమ్లెట్కి ఫోన్ చేసి పోతాము. అంబులెన్స్కి ఫోన్ చేస్తారా? అంబులెన్స్కి ఫోన్ చేసి ఇప్పుడు ఈ లోపలికి అంబులెన్స్ వస్తుందా? రోడ్ మీద వస్తుంది. రోడ్ మీదకి వస్తుంది. ఒకవేళ వస్తే వాటి నుంచి తీసుకొచ్చేయి వస్తుంది అట్లా. ఇంకేం కావాలి మీకు? మాకు ఏదైనా కరెంట్ కూడా రాలేదంటారు. ఒక సోలార్ సిస్టమ్ తొందరగా అందిస్తే బాగుంటుంది. లైట్ పిల్లలకు కూడా బాగా ఉడకబోసి చంపుతుంది. ఇప్పుడు మీరు ఈ అడవిలో లోపల ఉంటారు కానీ ఆ ఊరు ఎక్కడో దూరంలో ఉంటుంది, మీకు బయట ఏం జరుగుతుందో ఎట్లా తెలుస్తుంది మరి మీకు? ఏ ఫోన్లు గిట్ట చేస్తే తెలుస్తుంది కదా, ఫోన్లో వీడియోస్లో ఇట్లా చూస్తే తెలుస్తుంది జరిగేది. ఇప్పుడు ఇప్పుడు మా ఫోన్లో సిగ్నల్ లేవుగా, మరి మీ ఫోన్లో ఎట్లా సిగ్నల్స్ ఉన్నాయి? ఇక్కడ టవర్ ఉన్నది కదా సార్ మనకు. ఏం సిమ్ మీది? జియో. జియో. ఆ, ఓకే ఓకే. జియో. ఇప్పుడు మరి హైదరాబాద్కి వస్తావా, తీసుకుపోతా మరి? ఇప్పుడు మనం రాలేం సార్ కొద్దిగా. నేను ఆడ పని చూపిస్తాను, నీకు ఏదైనా పని చూపిస్తా, అక్కడికి వచ్చి ఆనే ఉండదు మరి? మనం తట్టుకోలేం సార్ అంతా. తట్టుకోలేము అంటే ఇక్కడ అలవాటు అయిపోయిందా నీకు? ఇక్కడ ఎట్లా పల్లెటూరులో బతికేటో పల్లెటూరులో బతికితేనే మంచిగా. సిటీలో అయితే మనం తట్టుకోలేము. చదువుకునే జాబ్ చేసేటోడు అయితే సిటీలో ఉంటారు. మన కష్టాలు నష్టాలు చేసే బతికేటోడు అయితే పల్లెటూరులో ఉంటాను. ఇప్పుడు మాది కూడా పల్లెటూరు, సిటీకి దూరంగానే ఉంటుంది. మా ఇంటికాడ కూడా ఇంత వ్యవసాయం ఏదైనా పని చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ లేకుండా, టీవీ లేకుండా అన్ని ఇబ్బందులు ఎందుకు? నేను ఆడ పని చూపిస్తామని రారాదు, నాతో పాటు రారాదు? రాలేదు సార్ మనం. రాలేవా? రాలేదు రాలేదు. ఇక్కడే మంచిగా ఉంది మీకు? ఇక్కడే మంచిగా ఉన్నది. చిన్న బతికినా ఇక్కడే మంచిది. అంతే అంతే. ఎటు పోయేది మాకు లేదు ఇప్పుడు. మీకు అనిపించదా పోయి మంచిగా బతుకుదాం హైదరాబాద్లో అక్కడ అని? మనం చదువుకోలేము, మనం ఆడ తట్టుకోలేము. బతుకుతామంటే అనిపిస్తుంది కానీ మనం తట్టుకోలేము అంతా. ఏదో జాబ్ చేసేటోడు అయితే ఏడన్నా బతకాల్సిందే. మనం కూలి పని కేతి పని చేసి బతికేటోడు అయితే తట్టుకోలేము. ఎట్లా మీకు చికెన్ తినాలనిపిస్తుంది, మటన్ తినాలనిపిస్తుంది, ఎట్లా మరి దూరం పోయి తెచ్చుకోవాలా? తెచ్చుకుంటారా లేకపోతే ఉన్నదో లేదో ఇల్లు ఎంత కారం వేసుకుని ఊర్లో పోయి తెస్తారు. రోజు కూరగాయలు వండుకుంటారా? కూరగాయలు ఒక సారు సాంబారు అంతే. ఒకవేళ కూరగాయలు అయితే అంగిల్లో పోతే, అంగిల్లో పోకపోతే సారు చింతచారు వేసుకుని తింటారు. బిర్యానీ ఎన్ని రోజులు అవుతుంది తినక? బిర్యానీ సిటీలో పోతేనే అంతే. సిటీలో పోతేనే బిర్యానీ. మందు అలవాటు ఉందా? మందు బీరు అంత అలవాట్లేదు సార్. అలవాట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి నెలకు ఒక్కసారి కూడా తాగవా? ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు తాగుతాం. పండుగలు పాటలు. గుడుంబ దొరుకుతుంది ఇక్కడ? ఇప్పు మందు గుడుంబగా ఇప్పు మందు అదే. ఓకే.